Dr. Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Masters in Orthopedic. మనం నడవడం వలన కానీ రన్నింగ్ చేయటం వలన కానీ మోకాళ్ళు అరుగుతాయా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మోకాళ్ళు అరగడం, మోకాళ్ళ ఆపరేషన్లు అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే చిప్పలు మార్చడం లాంటి సర్జరీస్ ఎక్కువగా అవటం వలన ప్రజల్లో ఇలాంటి డౌట్ వస్తుంది. ఆబ్వియస్గా వేర్ అండ్ టేర్ అన్నది మనం చేసే యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది. ఏజ్ ప్రాసెస్లో వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మోకాలు యొక్క చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్ అంటాము, కండరాలు అంటాము, అవి బలోపేతం చేయడానికి మనం రన్నింగ్ అనేది చేస్తుంటామో, తద్వారా మోకాలు చుట్టూ ఉండే కండరాలు స్ట్రాంగ్ అయినప్పుడు ఈవెన్ రన్నింగ్ చేసినా కూడా మోకాలు అరిగేది కూడా మనకు అంత బరువు పడని, అంటే ఎప్పుడైతే మోకాలు చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్ స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు మోకాలు లోపల ఉండే మెత్తటి కార్టిలేజ్ మీద బరువు పడ్డా కూడా అరుగుదల అన్నది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వెయిట్ కూడా మోకాలు చుట్టూ ఉండే లిగమెంట్స్, కండరాలు టేక్ ఓవర్ చేస్తాయి. సో అలా మనకు మోకాలుకు ఈ నడవడము, రన్నింగ్ చేయడం వలన ఇలాంటి సమస్య ఉండదు. తద్వారా మనకు మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా పెరిగి, లిగమెంట్స్ బలంగా అయి మోకాలుకు ప్రొటెక్షన్ ఉంటుంది. మోకాలు కార్టిలేజ్ మీద బరువు తక్కువ పడే విధంగా ఈ కండరాలు, లిగమెంట్స్ హెల్ప్ చేస్తే తద్వారా మనకు వేర్ అండ్ టేర్ కూడా నార్మల్ కన్నా తక్కువగా ఉంటుంది. సో ఇలా మనం నడవడం, రన్నింగ్ చేయడం, మోకాలు ఎక్సర్సైజ్ మంచిదిగా భావించడం జరుగుతుంది.